కిడ్నీ ప్రాబ్లం చెప్పండి, డ్రైవ్ చేసుకుంటాం. ఒక్కసారి మొహం చూపించాలి. నమస్తే వెంకటరెడ్డి గారు, స్వామి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్, ఆర్ఎస్ఎస్ మీటింగ్ వెళ్తున్నారు. ఆర్ఎస్ఎస్ మీటింగ్ వెళ్తున్నారు, పొద్దుటే సాయంత్రం వెళ్తున్నారు. చెప్పండి సార్, మీ కిడ్నీ ప్రాబ్లం చెప్పండి. వాటర్ తాగండి సార్. వాటర్ కిడ్నీ ప్రాబ్లం 5 years బ్యాక్ వచ్చింది. 5 years బ్యాక్ వచ్చింది. నొప్పి బాగా పుట్టింది. అది బ్యాక్ సైడ్ లో కిడ్నీ ఉంటుందని నాకు తెలియదు. అక్కడ బాగా ఏదో కుచ్చుకపోయినట్టు అయింది. కుచ్చుకపోతే స్కానింగ్ చేయించారు. స్కానింగ్ చేపించి స్టోన్ ఉందని చెప్పారు. ఒకట 2 స్టోన్స్ చెప్పని తెలీదా? స్టోన్ ఉందని చెప్పారు. నేనేం చేశాను, డాక్టర్ గారిని అడిగారు. మంచి డాక్టర్, ఆనెస్ట్ డాక్టర్. ఏ హాస్పిటల్ సార్? మనకు డాక్టర్ గుప్తా అని ఉంటారండి. ఏ హాస్పిటల్ పోనీ? ప్రైవేట్? జనరల్ ఫిజిషియన్. జనరల్ ఫిజిషియన్. యూజువల్గా రాగానే యూరాలజీ పరిగెత్తాం మనం. అది ఎవరైనా పని కానీ ఇప్పుడు వాళ్ళు స్పెషలైజ్డ్ కాబట్టి వాళ్ళు పైసలు తీసుకోవాలనుకుంటారు వాళ్ళు. ఈయన మామూలు జనరల్ ఫిజిషియన్. జనరల్ ఫిజిషియన్, ఫ్యామిలీ డాక్టర్. ఎక్కడ సార్ ఉంటుంది ఆయన? పంజాగుట్టలో ఉంటాడు. ఉన్నాడు ప్రెసెంట్ ఇది 85 years 90 years ఉంటాడు. ఇది 5 years బ్యాక్ జరిగింది. 5 years బ్యాక్. తర్వాత అన్నాడు నీళ్ళు తాగండి అన్న తగ్గిపోతుంది. కాదు, మందులు వేసుకుంటే తగ్గుతుంది, అది ఆపరేట్ చేయాలి అన్నాడు. ఆపరేషన్ చేయాలి, నీళ్ళు తాగాలి, రెండింటి లేదండి. ఆపరేట్ కానీ నీళ్ళు తాగుతారు. తాగుతాను చెప్పి నేను ఐ హావ్ కాన్ఫిడెన్స్. నీళ్ళు తాగిన తగ్గిపోయింది. నీళ్ళు 15 days తర్వాత మళ్ళీ చెక్ చేపిస్తే అసలు స్టోనే లేదు. కాదు, రోజు 7 లీటర్ తాగారు. 7 లీటర్లు 7 లీటర్ తాగారు చెప్పాడు మరి మీరు అనుకున్నారా? తాగమని నీళ్ళు బాగా మాక్సిమం తాగు, ఉప్పు తాగుంటే కరిగిపోతుంది. అయిపోయింది. వాటర్ ఎంత వైట్ వస్తే అంత క్లారిటీ ఉన్నట్టు. అంతే క్లోజ్. స్టార్టింగ్ మెల్లమెల్లగా వచ్చి ఎల్లో బయట వచ్చేసింది. ఎల్లోయిష్ వచ్చిందంటే వాటర్ తగ్గినట్టు ఎవరికైనా కానీ. వాటర్ ఎల్లోయిష్ వచ్చిందంటే యూ నీడ్ సమ్ వాటర్ అంతే. కాదు, స్టోన్ పడ్డట్టు తెలియదు కానీ మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఎక్సర్సైజ్ 0 అయిపోయింది. అంతే సార్. ఏం సార్ మీ ఆశ్చర్యంగా లేదా? ఆ డాక్టర్ గొప్పవాడు కదా సార్ చాలా. అంతే అంతే. ఇదేనా సార్ మంది? ఇది యూటర్న్ ఉందా? గ్రేట్, కంగ్రాచులేషన్ సార్.